ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతుల్లో హోమియోకు ఉన్న ప్రత్యేకతే వేరు. జర్మన్కు చెందిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానెమన్ దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా హోమియో దినోత్సవాన్ని పాటిస్తున్నారు. విశాఖలో 4 దశాబ్దాలకు పైబడి హోమియో వైద్య సేవలో ఉన్న మాస్టర్ ఈకే హోమియో క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ అనంతాచార్యులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. వైద్యో నారాయణో హరి అన్నారు. సాక్షాత్తు వైద్యుణ్ణి విష్ణుమూర్తిగా అలాగే దైవంగా పూజించే సాంప్రదాయం అది. ప్రపంచంలో ఏ మూల అత్యుత్తమ వైద్య విధానాలు ప్రాక్టీస్లో ఉన్నా వాటిని భారతదేశం ఆకలింపు చేసుకోవడం, వాటిని సర్వీస్లోకి తీసుకురావడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మాస్టర్ ఈకే గారి కుటుంబం ఒక వారసత్వంగా వైద్య విధానాన్ని అవలంబిస్తోంది. ముఖ్యంగా హోమియోపతికి సంబంధించి వారు చేస్తున్న సేవను ఒక అత్యుత్తమమైన ప్రక్రియగా మనం భావించవచ్చు. ప్రస్తుతం విశాఖలోని హోమియో నిర్వహిస్తున్న ఆసుపత్రి ప్రస్తుతం మనకుంది. ప్రస్తుతం మాస్టర్ ఈకే గారి మనువాడు అనంతాచార్యులు వారు మనతో ఉన్నారు. ఆయన నడి మనుషులు తెలుస్తున్నాం ఈరోజు హోమియో దినోత్సవం సంబంధించి. సార్, హోమియోపతి తాలూకా లక్ష్యం ఏంటి? అసలు హోమియో మూలంలోకి వెళ్తే అసలు ఏం చెప్తుంది ఆ వైద్య విధానం? హోమియోపతి అన్నది డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానెమన్. ఈయన జర్మనీ దేశస్థుడు. ఆయన ఈ శాస్త్రాన్ని కనుక్కున్నారనమాట. ఈ శాస్త్రం ఏంటంటే, మామూలుగా బయట నుంచి మనకి ఒక మానవ శరీరంలోకి వచ్చేటువంటి వ్యాధి కారణాలు బయటని కాకుండా మనిషిలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ దేంతో తయారు చేయబడిందో దాంట్లో దోషాల వలన వస్తుందని ఆయన కనిపెట్టారు. అయితే దీనికి మూలాలు మన ఆయుర్వేదంలో సనాతన కాలం నుంచి ఉన్నాయి. అయితే అక్కడ ఆ దేశంలో ఇటువంటి ఉన్నాయని తెలియకుండానే ఆయన సొంతంగా అక్కడ కనిపెట్టడం అనేటువంటిది జరిగింది. అది సులభమైనటువంటి మార్గాల్లో ఆ కాలంలో వైద్యం చాలా హానికరమైనటువంటి పద్ధతులు ఉండేవన్నమాట. అంటే బీపీ ఎక్కువైతే రక్తం పీల్పించడం అలాంటి పద్ధతుల్లో ఉండేవి. ఆ వైద్య విధానం ఆయనకి నచ్చగా ఆయన అప్పట్లో చాలా పేరు మోసిన అలోపతి వైద్యులు. ఆ వైద్య విధానంలో ఆయనకి మనశ్శాంతి అంటే మనస్సాక్షికి అది నచ్చక మానేసి తర్వాత ఈ శాస్త్రాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ శాస్త్రం ద్వారా ఆయన ఆనాటికి దీంట్లో ఉన్నటువంటి వెలుగుని ప్రపంచానికి ఇచ్చి ఆల్మోస్ట్ ఆయన జీవితం అంతా దీనికి ధారపోసి ఆయన ఈ శాస్త్రాన్ని కనిపెట్టారు. ఆయన జన్మదినం ఈరోజు ఏప్రిల్ 10 అనేటువంటిది ఆయన జన్మదినం. కాబట్టి ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. సార్, నేషనల్ హోమియో స్టోర్స్ నుంచి మీరు ఎంతకాలంగా సర్వీస్లో ఉన్నారు? ఎలా ఉంది ప్రతిస్పందన పబ్లిక్ నుంచి? ఎలా అనిపిస్తుంది? మనది యాక్చువల్గా మాస్టర్ హోమియో హోమ్ అన్నది హోమియోపతి డిస్పెన్సరీ. ఇది 1975-76 ఆ సంవత్సరంలో స్థాపించబడింది. అయితే దీనికి మొట్టమొదట మా తాతగారు, మా చిన్నాన్నగారు ఉండేవాళ్ళు. బుజ్జిగారు అంటారు అందరూ. ఈవీఎం ఆచార్య ఆయన పేరు. ఆయనకి చిన్నప్పుడు మూర్ఛవ్యాధి ఉండేది. అయితే ఎప్పుడు ఆ ఎపిలెప్సీ అటాక్ వచ్చినా సరే ఆ కుర్రాడు ఉంటాడా చనిపోతాడా అనేటువంటి సందర్భాల్లో ఉండేవి. ఆ కాలంలో ఆయన భుజాన్ని వేసుకుని ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి ఏవో మందులు ఇస్తుంటే అప్పుడు తగ్గేది, మళ్ళీ వస్తుండేది. అయితే వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన హోమియోపతిలో దీనికి సరైనటువంటి మార్గం ఉంది అని చెప్పడం వల్ల ఆయన స్నేహితుడి ద్వారా మందు తీసుకోవడం మొదలుపెట్టారు. తీసుకున్న తర్వాత గుణం కనిపించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన గుంటూరు నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వాళ్ళ స్నేహితుడు కూడా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోవడం, అంటే ఆ కాలంలో మొబైల్స్ వాట్సాప్ ఏం లేదు కాబట్టి కమ్యూనికేషన్ లేక ఈయనే సొంతంగా హోమియోపతిని అధ్యయనం చేసి ఆయన తగ్గించిన తర్వాత ఈ వైద్య విధానం బాగుందని, ఈ వైద్య విధానం నా దగ్గర ఉంది, మీరు ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అందరికీ ఉచితంగా ఇవ్వటం అనేటువంటిది ఆ కాలంలోనే స్టార్ట్ చేశారు. అంటే ఇది 1960 ఆ టైంలో అనమాట. 60లు 50 లేట్లో 60లు ఆ టైంలో మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన దగ్గరికి రోగులుగా వచ్చినటువంటి వాళ్ళని, మాకు మీరు ఇచ్చిన తర్వాత మందు చాలా బాగా తగ్గింది, మీకు ఏం చేయగలం అంటే, మీరు నాకేమీ ఫీజు ఏం అక్కర్లేదు, నేనేం చేస్తున్నానో నచ్చితే మీరు కూడా అదే చేయండి అని చెప్పి, అప్పుడున్న వైద్య అవకాశాలు అంతగా లేని కాలంలోనే ఆయన ఈ హోమియోపతి వైద్యం ద్వారా చాలామందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. అది ఈనాటికి కూడా ఆయన నేర్పినటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి మేము అందరం కూడా ఆయన లైన్లో, అంటే హోమియోపతి వైద్య విధానాలు ఈ రోజుకి చాలా అడ్వాన్స్డ్ సైన్స్,
చాలామంది ప్రపంచంలో చాలా రకాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే దీనికి ఒక పద్ధతి ఆయన కనిపెట్టారు. ఆ పద్ధతి ద్వారా ఆయనని అనుసరించేటువంటి మేమందరం కూడా ఫాలో అవుతుంటున్నాం. మరి ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఇప్పటికీ మన 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 100-150కి మధ్యలో ఉచిత వైద్య విధానాలు, వైద్య సేవలు, వైద్యాలయాలు నెలకొన్నాయి ఆయన పేరు మీద. ఈరోజు కూడా ఆయన పేరు మీద ప్రతి ఆదివారం కొన్ని వేల మందికి వైద్య సహాయం అందుతుంది. కాబట్టి ఈయన ఎవరైతే ఆయన సొంతంగా హోమియోపతి వైద్యంతో ఆ ఎపిలెప్సీ కంప్లీట్గా తగ్గించారో ఆయన్నే హోమియోపతి డాక్టర్ని తయారు చేసి ఆయన చేత స్థాపించిందే ఈ మాస్టర్ హోమియో హోమ్. ఆ తర్వాత ఆయన 2013లో ఆయన పరమపదించడం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను ఈ హోమియో క్లినిక్ని చూస్తున్నాను. అయితే ఈ హోమియో క్లినిక్ అనుబంధంగా నేషనల్ హోమియో స్టోర్స్ అని ఒక హోమియో స్టోర్స్ అందరికీ అందుబాటులో ఉంటుందని అది కూడా పెట్టడం జరిగింది. ఈ 2 వాటి ద్వారా మేము సేవలు అందిస్తున్నాం. సార్, వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలోపతిలో చాలా అడ్వాన్స్ స్టేజ్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా హోమియోపతిని ఆచరించే వాళ్ళు, దీన్ని ప్రాక్టీస్లో పెట్టేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది అడ్వాన్స్మెంట్ ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పుడు కూడా సైన్స్ అనేటువంటిది అడ్వాన్స్ అవుతుంటుంది మానవ జాతితో పాటు. అయితే ఎప్పటికప్పుడు అంటే ఇది హోమియోపతి మందులు వేడి చేస్తాయనో లేకపోతే స్లోగా పనిచేస్తాయనో చాలా అపోహలు ఉంటాయి. స్పీడ్ ఆఫ్ ద డిజీజ్ అంటే అప్పుడు ఉండేటువంటి రోగం ఏ గతితో అయితే నడుస్తుందో ఆ గతికి సంబంధించినటువంటి స్పీడ్తోనే తగ్గుతుంది. అంటే ఎవరన్నా మా చిన్నప్పుడు మేము చిన్నముషివాళ్ళు ఉండేవాళ్ళం. అప్పుడు అక్కడ అన్ని తోటలే ఉండేవన్నమాట. చాలా తక్కువ ఇళ్ళు ఉండేవి. అక్కడ పాము కాట్లు ఎక్కువ ఉండేవి. పాము కరిచి చాలామంది మన దగ్గరికి వస్తుండేవాళ్ళు. మందుకి ఇస్తే వితిన్ మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్లో వాళ్ళు రికవర్ అయ్యి వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ స్పీడ్ అన్నటువంటిది రోగానికి సంబంధించినటువంటి స్పీడ్తో హోమియోపతి మందు పనిచేస్తుంది ఎప్పుడు. అలానే ఇది వేడి చేస్తుంది అనే చాలా అపోహ ఉంటుంది. దీనివల్ల ఏమి వేడి చేయదు. వేడి తగ్గించడానికి కూడా ఇందులో మందులు ఉంటాయి. అలాగా అడ్వాన్స్మెంట్, మనకి ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు దానికి తగినట్టుగా మనం అడ్వాన్స్డ్గా దీని నుంచి మనం ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ దీన్ని ఎలా అప్లై చేయటం. ఏదైనా సైన్స్ నేర్చుకునేటప్పుడు ఆర్ట్, నేర్చుకునేటప్పుడు సైన్స్, దాన్ని ఉపయోగించేటప్పుడు ఆర్ట్ అనమాట. దేనికి ఏది పనికొస్తుంది అది మనకి ఇంట్యూటివ్గా మనకి పెద్దల అనుగ్రహం వల్ల వచ్చినటువంటిది. దాన్ని మనం ఉపయోగించి ముందుకెళ్తూ ఉండాలి. కాబట్టి మా మాస్టర్ గారు ఈకే గారు చెప్పింది ఏంటంటే, ప్రతి సైన్స్ మానవ జాతిలో వెలుగులోకి చూసినటువంటిది. అలోపతి అయినా, హోమియోపతి అయినా, ఆయుర్వేదం, యునాని ఏదైనా సరే దేని స్థానం దానికి ఉంటుంది. కాబట్టి ఏ వైద్య విధానం గొప్పది తక్కువది అని కాకుండా వైద్య విధానంలో లిమిటేషన్ ఎక్కడైతే ఉంటుందో దాని తర్వాత మనం ఇంకో సైన్స్ని కూడా ఉపయోగించుకుంటే మొత్తం మానవ జాతికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఆయన సిద్ధాంతం. ముఖ్యంగా ఆధ్యాత్మికత అనేది వైద్య విధానంలో మీరు ముడిపెట్టి అందిస్తున్నారు కదా, దీని ఫలితాలు ఎలా ఉన్నాయి చూస్తున్నారు? ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించినటువంటి విషయం. సైన్స్ అనేది బయట నుంచి మనం నేర్చుకునేటువంటిది. ఈ ఆధ్యాత్మిక అనేది ఏంటంటే దాని బేసిక్ రూల్ ఒకటే. మనం ఎలా ఉండాలి, మన మిగిలిన వాళ్ళు ఎలా చూడాలి అని మనం ఏదైతే కోరుకుంటామో అది మనం మిగిలిన వాళ్ళకి ఇవ్వటమే దాని ముఖ్య సారాంశం అన్నమాట. మనం ఎలా అయితే ఆరోగ్యంగా ఉండాలి, మనం రోగం నుంచి ఫ్రీ అవ్వాలి అని మనం ఎలా అయితే అనుకుంటామో అది మనం ఇంకోళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడమే సేవ. ఆ సేవ వైద్యమైనా అవ్వచ్చు, విద్య అయినా అవ్వచ్చు, లేకపోతే మనం అన్నం పెట్టమైనా అవ్వచ్చు, ఏదైనా సరే. అంటే మన ఆకలి తీరాలి మనం ఎలా అయితే అనుకుంటామో ఇంకోళ్ళ ఆకలి తీర్చడం, వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకుండా అనేటువంటి సేవ అవుతుంది. అలానే మందులు మనకి ఇంత ఖర్చు పెట్టకుండా సులభమైనటువంటి విధానంలో మనకి ఈ శస్త్రచికిత్సలు అవి అక్కర్లేనివి లేకుండా, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఉంటే బాగుంటుందని మనకి ఎలా అయితే అనిపిస్తుందో దాన్ని మిగిలిన వాళ్ళకి మనం అందించడం అనేటువంటిది సర్వీసు. అందుకనే ఆధ్యాత్మిక అనేటువంటిది ప్రతిదానికి ముడిపడే ఉంటుంది. దాంట్లో మేలుకుంటే మనం చేసే పని ఇంకా బాగా చేయగలం. అది మన మాస్టర్ గారు చెప్పించిన వెలుగు. సుమారు ఎంతమందికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చింటారు? ఎన్ని శాఖలు విస్తరించున్నాయి మాస్టర్ హోమియో హోమ్ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మన మాస్టర్ గారి పేర హోమియో వైద్య విధానం జరుగుతున్నది. ఇప్పుడు చాలా లక్షల కేసులు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు ట్రీట్ చేసినవి చాలా కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఈనాటికి కూడా చేసినటువంటి సీనియర్స్ చాలామంది ఉన్నారు. కేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అందరికన్నా సీనియర్ ఇప్పుడు జీవించున్న వాళ్ళలో. ఆయనకు ఆల్మోస్ట్ ఒక 88 years
ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం వెళ్ళి ఉచితంగా మందులు ఇస్తుంటారు. అలా చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు తెలియకుండా ఈ వైద్య విధానం నచ్చి మాస్టర్ గారి ఈ రకమైనటువంటి వైద్య విధానం ఏదైతే ఆయన మనకి అందించారో, హోమియోలో కూడా ఆయన ఒక విధానాన్ని అందించారు. ఆ విధానాన్ని నచ్చి అందులో వచ్చి మిగిలిన వాళ్ళు సేవ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రకంగా చాలా లెక్కగా మనకు సరిపోదు. మనకి మాస్టర్ హోమియో హోమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ప్రస్తుతానికి 82,000 కేసులు ప్రస్తుతానికి ఓపీ నడుస్తూ ఉంటుంది. సార్, ముఖ్యంగా హోమియోస్లో ఇంకేమైనా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే ఇదివరకు ఉన్న ప్రాక్టీసెస్ ఇంకా? అంటే ఇందులో బేసిక్గా నేచురల్ రూల్స్, నేచురల్ లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రకృతిలో కనిపించేటువంటి సహజమైనటువంటి ప్రకృతి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఆ లాస్, ఆ ధర్మాలు, ప్రకృతి ధర్మాల మీద ఆధారపడి ఈ సైన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ధర్మాలని మనం అతిక్రమించకుండా మనం ఎంత అడ్వాన్స్మెంట్ అన్నా చేయొచ్చు. ఆ ధర్మాలను అతిక్రమించకుండా మనం ఇంకా మనకి చాలా ఆయుర్వేదంలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఒక ఔషధానికి ఏమేమి గుణాలు ఉన్నాయని మామూలు వైద్య విధానంలో ఏం చేస్తారంటే గినియా పిగ్స్ మీదో దేని మీదో వాళ్ళు ఇచ్చి దాని లక్షణాలు నోట్ చేస్తుంటారు. హోమియోపతిలో ఏంటంటే అది ఆరోగ్యవంతుడైన మనిషి తీసుకొని వాళ్ళలో వచ్చినటువంటి చేంజెస్ అన్ని నోట్ చేసి దాన్ని మెటీరియల్గా తయారు చేస్తారు అనమాట. అందుకనే మానసికమైనటువంటి లక్షణాలు ఎక్కువ మనకు హోమియోపతిలో కనిపిస్తాయి. కాబట్టి ఆ సిద్ధాంతాలని అతిక్రమించకుండా మనం ఇప్పటికి చాలా రకాలు ఉన్నాయి. హోమియోపతి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని దానికి ఉంది. అలానే షూజ్లర్ సాల్ట్స్ అని, డాక్టర్ షూజ్లర్ అని ద్వాదశ లవణ చికిత్స అనేటువంటిది కూడా దీనికి అనుబంధంగానే ఉంది. అలానే ఇప్పుడు రీసెర్చ్ చేసి ఇంకా 50 మిల్లీస్ మళ్ళీ ఆయన ఏదైతే స్టార్ట్ చేసి ఆయన లాస్ట్ డేస్లో మొదలుపెట్టి వదిలేరో దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఏదైనా సరే మనిషికి ఉపయోగపడాలి. మన గొప్పతనం అన్నది పని దాన్ని బట్టి వస్తుంది పోతుంది, అదేం విషయం కాదు. ఇంకోళ్ళకి మనం ఉపయోగపడాలనేటువంటి మంచి ఉద్దేశం పెట్టుకొని ఏదైనా సరే వెళ్తుంటే మనకి అడ్వాన్స్మెంట్ ఆటోమేటిక్గా ప్రకృతే మనకి తెలియజేస్తుంటుంది. దాని ప్రకారం ఈ రోజుకి అడ్వాన్స్మెంట్ చాలా వచ్చింది, కొత్త డ్రగ్స్ చాలా వచ్చాయి. అలానే చాలా ఇంకా నివారణ కావనుకున్న కూడా, అంటే నివారణ అయిపోతుందని చెప్పలేం కానీ ఇప్పుడు క్యాన్సర్ కేసు ఉందనుకోండి, మన దగ్గర ఒక బ్లడ్ క్యాన్సర్ కేసు మా ఈవీఎం ఆచార్యగా ట్రీట్ చేసింది. ఆవిడ 23 సంవత్సరాలు బతికారు. అంటే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆవిడ దాంతోనే చనిపోయారు. క్యూర్ అవ్వకపోయినా ప్యాలియేషన్ అంటుంది, అంటే ఉపశమనం. ఆ బాధలు అనుభవించకుండా వాటి నుంచి ఉపశమనం పొందేటువంటి విధానం కూడా హోమియోపతిలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇంకా అంటే మిగిలిన ఇప్పుడు వచ్చేటువంటి కొత్త కరోనా దాంట్లో హోమియోపతిలో మనకి చాలా అడ్వాన్స్మెంట్ అంటే మన దగ్గరే కాదు ప్రపంచం అంతా కూడా హోమియోపతి వాడింది ఆ టైంలో. కాబట్టి అవసరమైనప్పుడు ఈ హోమియో వైద్య విధానం అనేటువంటి దాంట్లోంచి మనం సర్వీస్ చేయడానికి చాలా కోణాలు ఉన్నాయి. కాబట్టి అడ్వాన్స్మెంటే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేటువంటిది ఎంత అడ్వాన్స్మెంట్ అయినా సరే మనం దాంట్లోంచి ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఆ ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా వ్యక్తిలో వచ్చే మార్పులను అనుక్షణం గమనిస్తూ మూలాల్లోకి వెళ్ళి వైద్య విధానాన్ని అందించే ప్రక్రియలో హోమియోపతిని మనం అత్యంత అరుదైన వైద్య చికిత్సా విధానంగా మనం చెప్పుకోవచ్చు. సేవాభావం ముఖ్యంగా వైద్య విధానంలో ఉండాలనే దానికి మాస్టర్ హోమియో క్లినిక్ అనేది ఒక నిదర్శనంగా ఈ కాలంలో మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.